ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలుస్తాడండి. అఖండ మెజార్టీతో గెలుస్తాడు. పక్క రాష్ట్రానికి మనకి ట్రాల్ వేస్తుంటే చాలా తేడా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తాడు పని. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. జగన్ చేసి పనులన్నీ తప్పుడు పనులు అండి. ప్రజలకు ఏది కూడా కలిసి వచ్చేది కాదు. టీచర్లో చదువుకున్న కుర్రోళ్ళకి ఉద్యోగాలు కావాలన్నా ఏదైనా అవసరం అయితే ఫ్యాక్టరీలు కావాలన్నా ఆయన వల్లే అవుతుందండి. 500 కోట్ల సిలుకు తినేసాడండి. ప్రజల సొమ్ము అన్యాయంగా దోచుకున్నంత వ్యక్తి. ఇండిపెండెంట్ గా వచ్చినా అఖండ మెజార్టీతో గెలిచినాం. ప్రజలకు కూడా అతను అభివృద్ధి చూపించి బటన్ నొక్కితే వేరే ఉండండి. ఆయన అభివృద్ధి మానేశాడు, బటన్ నొక్కితే మొదలెట్టాడు. ఏడిసాడు ఈడు అమ్మద్ద ఈడు మధ్య ప్రాణం అండి. మధ్య ప్రాణం వేస్ట్ అండి. ఈడు ఆపేస్తానని చెప్పాడు. ఈడు ఆపితే ఏం కదండి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో తీసుకొచ్చాడు కానీ చెప్పుకోలేదు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించలేదండి. క్యాస్ట్ ఫీలింగ్లు ఎక్కువైనాయి. ఏమండి, రామకృష్ణారెడ్డి గారు మూలారెడ్డి గారు కుటుంబానికి పార్టీలతో సంబంధం లేదు ఈ నియోజకవర్గంలో. సన్న బియ్యం ఇస్తానని చెప్పాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నాడు కూడా పచ్చి బియ్యం, స్వర్ణ బియ్యం ఇచ్చాడు. ఇంకేం చేశాడండి ప్రజలకి అభివృద్ధి? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటది. రాష్ట్రం బాగుంటది. నా అభిప్రాయం అయితే ప్రెసెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు రావడం బెస్ట్ అండి. చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, ఏదైనా ఉద్యోగాలు ఉంటాయి. ఈ సైకో జగన్ గాడు ఊతతో 5 రూపాయలు పని చేస్తే 50 రూపాయలు పని చేసినట్టుగా చెప్పుకుంటున్నాడు అంతే. తల్లిని లెక్క చేయలేదు, చెల్లిని లెక్క చేయలేదు, బాబాయ్నేమో గొడ్లచికి నరికేసాడు. అటువంటి వాడితో మళ్ళీ నిన్న కాక మొన్న చిన్న డ్రామా, గువ్వకరాయి డ్రామా. ఎంతవరకు సార్ ఇది? ప్రజల్ని నమ్మించి ఇంకా మోసం చెయ్యలేరు సార్. ఇక్కడ మీ అనపర్తి నియోజకవర్గంలో ఒక పక్క డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, రెండో పక్కేమో రామకృష్ణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేస్తారు. ఇద్దరిలో ఎమ్మెల్యే గెలిచేది ఎవరండి? డాక్టర్ గారు గెలుస్తారండి. డాక్టర్ గారు. ఎందుకండి? గల కారణం వల్ల ఆయనకి ఫస్ట్ నుంచి గుడ్ విల్ ఉందండి అనపర్తిలో. ఓకే, అనపర్తిలో ఫస్ట్ నుంచి గుడ్ విల్ ఉంది. ఆ గుడ్ విల్ అలా మెయింటైన్ చేస్తున్నారు. ఆయన గెలుస్తారండి. మ్యాక్సిమం ఆయన గెలుస్తారు. ఆయన ప్రత్యర్థికి కూడా కొంచెం ప్రెసెంట్ ప్రత్యర్థి అయితే బలం పుంజుకున్నారండి. కానీ టఫ్ ఫైట్ లో సూర్యనారాయణ రెడ్డి గారు విన్ అవ్వచ్చు. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూస్తే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, మరొక పక్క కూటమితో చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరిలో ముఖ్యమంత్రి గెలిచే అవకాశం అవుతుంది. నాకు విన్ అయితే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళొచ్చండి. చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 150 సీట్లతో గెలిచినటువంటి వ్యక్తి. అవునండి, ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చారు. కానీ ఈ మధ్యలో కొంచెం ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఏవేవో అంటున్నారు కదా, దాని గురించి జనాలు కొంచెం భయపడుతున్నట్టు అనిపిస్తుంది. ఇద్దరు ఆలోచిస్తున్నారు. అవునండి. దానివల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందంట. ఈ మధ్యలో వ్యతిరేకత మొదలైందండి. ఈ మధ్యలో మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఆయన పరిపాలన పనితీరు? సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారండి. నాకు కూడా వచ్చే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సంక్షేమ పథకాల వరకు ఇచ్చారు, బాగానే ఉందండి. కానీ చూస్తుంటే మూవ్మెంట్ ఇప్పుడు చూస్తుంటే కొంచెం వాళ్ళకి ఎడ్జ్ కనబడుతుందండి. టీడీపీకి ఎడ్జ్ కనబడుతుంది. ఓకే, వాళ్ళ కూటమి ద్వారా రావడం బలం పుంజుకుందండి. మీ అభిప్రాయం చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది? నా అభిప్రాయం అయితే ప్రెసెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు రావడం బెస్ట్ అండి. చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, ఏదైనా ఉద్యోగాలు ఉంటాయి. ప్రెసెంట్ ఏమీ లేకుండా కొంచెం ఉద్యోగస్తులు అవుతారు, అభివృద్ధి అవుతారండి. ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు ఉన్నారండి, బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు, లేదా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా అక్కడికక్కడే సెటిల్ అయిపోతున్నారు తప్ప మేము ముసలాం ఇక్కడే ఉండవలసి వస్తుందండి. ఓకే, ఇక్కడ పరిశ్రమలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదండి. మా ఎదురుకుంటుంటారు, మా పిల్లలు మా ఎదురుకుంటుంటారు. ఇప్పుడు ఎక్కడో చెన్నూరు ఇది చెన్నై, బెంగళూరు పోతారండి. అక్కడ పెళ్లి చేసుకుని అక్కడే ఉంటారు. ఇంకా రేపు పొద్దున మాలాంటి ముసలిలో ఉండాలి ఇంక ఊళ్ళో. అదండి. ఆయన వస్తే బాగుంటుంది. ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడైతే కూటమి అభ్యర్థి రామకృష్ణ గారికి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే గల కారణం 3 పార్టీలు కలిసినాయండి. రెండోది ఏంటి, అతను గతంలో చేసిన పనులు ఉన్నాయండి, మంచి పనులు. దానివల్ల అంటే ఈయన అభివృద్ధి చేయలేదనా? అభివృద్ధి చేయలేదంటే అతనికి అవకాశం లేదండి చేయడానికి. ఓకే, పైనుంచి నిధులు వస్తాయి, నా అభివృద్ధి చేస్తాను. పైన నిధులు ఆయన ఏం చేయలేడు కదండి. దానివల్ల పెద్దగా అభివృద్ధి అనేది ఏమీ లేదు కదండి. కూటమి వస్తే కొంచెం అభివృద్ధి అవుతుందండి. అలాగే సార్, పైన రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం? చంద్రబాబు నాయుడు అవ్వాలండి. ఎందుకంటే టీచర్లో చదువుకున్న కుర్రోళ్ళకి ఉద్యోగాలు కావాలన్నా ఏదైనా అవసరం అయితే ఫ్యాక్టరీలు కావాలన్నా ఆయన వల్లే అవుతుందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు బట్టి మరి ఇక్కడ ఉద్యోగాలు కానీ ఏమి లేవు కదా. యాక్చువల్గా కూడా పరిపాలన పరంగా అతను చేసింది ఏమి లేదు, ఒక బటన్ నొక్కుతుంది తప్ప ఇంకా అనకంటే ఏమీ లేదండి. ఆ బటన్ నొక్కిది కూడా అందరికీ పూర్తిగా సంతృప్తిగా జరగలేదు కదండి. ఇప్పుడు 5వసారి నొక్కాడండి, 4వసారి అనుకుంటా నొక్కాడు మొన్న. ఇప్పటికి ఎవరి ఖాతాలో డబ్బులు పడలేదు, 2 నెలలు అయింది. దాని పక్కన పెడితే బటన్ నొక్కినంతలో డెవలప్ అవ్వదు కదండి ఏదండి.
ప్రజలకు కూడా అతను అభివృద్ధి చూపించి బటన్ నొక్కితే వేరే ఉండండి. ఆయన అభివృద్ధి మానేశాడు, బటన్ నొక్కితే మొదలెట్టాడు. దానివల్ల మరి రాష్ట్రం వెనకబడిపోతుంది కదండి. చంద్రబాబు అనుకోండి, అభివృద్ధి అంటే ఏదో తెలిసింది అతను. ఇంక అభివృద్ధి అంటే తెలియక చేస్తున్నాడు, తెలిసి చేస్తున్నాడు, తెలియదు. ఆ విషయంలో అయితే మరి ఆయనకి తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి వస్తుందండి, అది ఒకటి వాస్తవం. మరి ఇప్పుడు మీ ఆటో వాళ్ళు కూడా పథకం ఏదో అమౌంట్ వేసారు, 10,000 వేస్తున్నారండి. 10,000 ఆటోకి వేస్తున్నారండి. దానివల్ల మాకు చాలా నష్టం వస్తుందండి. ఇదివరకు బియ్యం బస్తా 1100 ఉండేదండి గత 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అదే బియ్యం బస్తా 1700 అండి ఒకటి. రెండోది నేను 350, 250 కరెంట్ బిల్ పెట్టుకోండి. ఈరోజు 1100, 1200 వస్తుంది. ఇచ్చింది వెనక్కి వెళ్తుందండి. నెక్స్ట్ డీజిల్ ఉంది. పక్క రాష్ట్రానికి మనకి ట్రాలీ వేస్తుంటే చాలా తేడా ఉందండి. డీజిల్ ఉందని ఆంధ్రప్రదేశ్లో 100 రూపాయలు ఉంటున్నారండి. అంటే ఈ మధ్య అంటే 2.5 కేంద్రం తగ్గించిన కూడా మొన్న దాకా 99. అంటే లీటర్ 100 రూపాయలు అయితే మాకు ఎంత పోతుందండి ఒక లీటర్ కదా. ఎవరి పక్క రాష్ట్రాలు లెక్కేసినా 10 రూపాయలు లెక్కేస్తున్నా 5 లీటర్ ఉంటే 5 బదులు 50 రూపాయలు రోజుకి. ఒక నెలకి ఎంత పెరుగుతుందండి? ఒక రోజుకి 50 రూపాయలు లెక్కేద్దాం, 10 రూపాయలు చెప్పండి, నెలకు పెరుగుతుంది కదా. రెండోది రోడ్లు బాగోక పెట్టుబడులు ఎక్కువైపోతుంది. ఏ పక్కన ఏదో ఒకటి పోతుందండి. ఈ 10,000 వల్ల ఈ పెట్టుబడులు బాగా ఒక ఆటోని సిటీకి తీసుకెళ్తే ఒక రోజుకి ఆ సిటీకి వెళ్ళి వచ్చినట్టు 15,000, 16,000 కూడా ఖర్చు అవుతుంది ఒక్కోసారి. అదే రోడ్లు బాగునుకున్నాను 10,000 వేసాడు మాకు ఈ ఖర్చులు ఉండవు కదండి. అవును. అందువల్ల కూటమి చంద్రబాబు నాయుడు గారు వస్తే అయితే రోడ్లు వేస్తాడు, డెవలప్మెంట్ ఉంటుందండి, అభివృద్ధి ఉంటుందండి. మరి అలాగే ఇప్పుడు చూసుకుంటే అండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకవైపు కలిశారు. అవునండి. అది ఎంతవరకు విజయం సమకూరుతుంది అంటారు? ఈయన ఎదుర్కోగలరు? అది వాస్తవం చెప్పనండి. కూటమి అన్నదేమో కరెక్ట్ కాదండి. ఎందుకంటే జగన్ వల్ల జరిగేది ఏమి కాదు. కలగపోతే ఏవద్దంటే అండి మెయిన్ మళ్ళీ వైఎస్ఆర్ వస్తుందండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అతను కలగకపోతే వైఎస్ఆర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదో క్యాస్ట్ బిల్లింగ్లు ఎక్కువైపోయినాయి. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించలేదండి, క్యాస్ట్ బిల్లింగ్లు ఎక్కువైనాయండి. దానివల్ల అతను కలుపుకుంటే ఏమవుతుందంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కలుపుతారు కనుక వన్ సైడ్ అవుతుంది కనుక యువతల తెలుగుదేశం క్యాండిడేట్ లగ్గడానికి అవకాశం ఉందండి. అదండి. ఓకే, కూటమి రావాలనుకుంటున్నాను. ఎక్కడ రామకృష్ణ రెడ్డి గ్యారెంటీ అదేమో కన్ఫర్మ్ అండి. అది ఇంకా అదే అనుమానం లేదండి. అవునండి. ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారు? నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు అయితే. ఎందుకని? ఆయన ప్రజల పట్ల ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఆపద తీరేంత వరకు కూడా వదలని వ్యక్తి ఆయనండి. ఆయన అంటే ఇప్పుడు ఆయన పదవిలో లేరు, అందుబాటులో ఉన్నారు అందరికి. గతంలో ఒక ఛాన్స్ ఇచ్చామండి సూర్యనారాయణ రెడ్డి గారికి, ప్రజలు ఇచ్చారు. ఏదో రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద ఏదో బాగా చేస్తారని జగన్కి ఎలా ఛాన్స్ ఇచ్చారో ఇక్కడ అలాగే అనపర్తి అసెంబ్లీ అభ్యర్థిగా సూర్యనారాయణ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారండి. ఆయన గతం 2019 నుంచి 2024 వరకు కూడా కాపవరం గ్రావులు 500 కోట్ల సిలుకు తినేసాడండి. ప్రజల సొమ్ము అన్యాయంగా దోచుకున్నంత వ్యక్తి సత్తు సూర్యనారాయణ రెడ్డి సార్. అభివృద్ధి ఏం జరగలేదు. అభివృద్ధి అనేది ఏం చేయలేదండి. గతంలో 2014 నుంచి 2019 వరకు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి అండి ఇది. సార్ ఇప్పుడు అలా చూసుకుంటే ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ తండ్రి నుంచి కూడా టీడీపీకి సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు పొత్తుల భాగంగా దాంట్లోకి బీజేపీ కండువా కప్పుకున్నారు. అవును సార్. ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఉన్న ప్రజలు? నియోజకవర్గంలో 58 ఊర్లు సార్. 58 ఊర్లో కూడా 100కే 99% ఫుల్ సపోర్ట్ సార్ రామకృష్ణారెడ్డి గారికి. 100% గ్యారంటీ. ఆయన గెలిచే అవకాశం ఉంది బాగా సార్. ఎక్కువగా మెజార్టీ కూడా గట్టి వస్తుందండి. ఇక్కడ సీట్ రాకుండానే చేశారు సార్. ఇక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు సైకిల్ గుర్తు తరపు నుంచి ఏమన్నా పోటీ చేస్తే ఇంకా మనం ఖాళీ చేసుకుని బెంగళూరు షిఫ్ట్ అవ్వాలా, కాపరాలని అక్కడే పెట్టాలని కొంతమంది చాలామంది ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోవడానికి కూడా రెడీ అయ్యారు సార్. ఏది అయినా సరే ఇక్కడ రామకృష్ణారెడ్డికి సీట్ రాకూడదని గట్టిగా పోరాడారు. సార్ ఇప్పుడు ఒక పక్కన చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా ముఖ్యమంత్రిగా? ఈయన గెలుస్తారా? జగన్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనండి? జగన్ గారి పరిపాలన బాగాలేదనా? లేదు సార్, బాగాలేదు సార్. అలా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే గతంలో ఆయన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చేస్తారని వీళ్ళు అలా ఓప్స్ పెట్టుకుని ప్రజలందరూ ఒక ఛాన్స్ ఇచ్చారండి. ఆ ఒక్క ఛాన్స్ కూడా ఈ రోజు నాడు తలక మించిపోయిన అప్పులు పెట్టాడండి. మనిషికి మినిమం తక్కువ లేదంటే ఏపీ ప్రజలు ఒక్కొక్కరు నిత్యం మీద మినిమం 15 లక్షలు ఉన్నాయి సార్ అప్పులు. ఈ అప్పులు అలా మనకి ముంచాడు సార్. ఇడు మద్యపానం అని మూడు రాజధానులు ఏడిచాడు. ఈడు ఈడు మద్యప్రాణం అండి. మద్యప్రాణం వేస్ట్ అండి. ఈడు ఆపేస్తానని చెప్పాడు. ఈడు ఆపితే ఏం కదండి. ఈడు సొంత లిక్కర్ ఫ్యాక్టరీలో పక్కా స్పిరిట్ ఎక్కువగా
అదే పెట్టించి ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా పెట్టించి సొంత లెక్కర్ బిజినెస్ చేయడండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ మందు వేరండి, అది ఆ విస్కే అవి వేరండి, ఆ బ్రాండ్లు కూడా వేరండి. ఈ తాగుతుంటే కూడా ప్రజలు ఎక్కువగా అదే ఇబ్బంది పడుతున్నారు సార్. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుష్కర కాలం పాటు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. అవును సార్. ఒకసారి సపోర్ట్ చేసిన, రెండోసారి సింగిల్ గా పోటీ చేసి ఓడిపోయినా, అవును సార్, ఇప్పుడు సింగిల్ గా నిలబడిన ఒక 20-30 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి తను దాన్ని తగ్గించుకుని 21 సీట్లకే కూటమి ద్వారా వాళ్ళు పరిమితం అయ్యారు. అవును సార్. దీనివల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమైనా ప్రమాదం పడే అవకాశం ఉందా, లేకపోతే మంచి జరిగి గెలిచే అవకాశం ఉందంట? చంద్రబాబు నాయుడు గారు ఉండగా పవన్ కళ్యాణ్ కాలు గోటికి తాకి దమ్ము ఎవరికి లేదు సార్. ఎందుకని ఏమన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల పట్ల పోరాడుతున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా పోరాడుతున్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ టు సేమ్ అలాగే పోరాడుతున్నారు. ఏంటి ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టారు ఏంటి అంటే, ప్రజలను ఎంత నాశనం చేసుకొచ్చారు, ఇంత క్లిష్ట పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సార్. పిఠాపురంలో ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఈజీగా వీళ్ళు కూటమి స్థాపించి అభివృద్ధి తీసుకెళ్తుందా? వెళ్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తాడు పని. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. సన్న బియ్యం ఇస్తానని చెప్పాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నాడు కూడా పచ్చి బియ్యం, స్వర్ణ బియ్యం ఇచ్చాడు. ఇంకేం చేశాడండి ప్రజలకి అభివృద్ధి? ఎస్సీ ఎస్టీలకి ఇస్తారు, సబ్సిడీ లోన్లు వచ్చేసారు. 1,00,000 రూపాయలు లోన్ ఇస్తే 40,000 మాత్రమే కట్టాలి, 60,000 కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ లోన్లు తీసి దొబ్బడాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి. ఇంకేం చేయడండి? తల్లిని లెక్క చేయలేదు, చెల్లిని లెక్క చేయలేదు, బాబాయ్నేమో గొడ్లచికి నరికేసాడు. అటువంటి వాడితో మళ్ళీ నిన్న కాక మొన్న చిన్న డ్రామా, గువ్వకరాయి డ్రామా. ఎంతవరకు సార్ ఇది? ప్రజల్ని నమ్మించి ఇంకా మోసం చెయ్యలేరు లేరు సార్. ప్రజలు తెలుసుకునే అవకాశం వచ్చింది బాగానే నాలెడ్జ్ సార్. మనం 5 ఏళ్ళతో తింటున్నాం, వాళ్ళు మనకంటే బాగా ఆలోచిస్తారు సార్ ప్రజలు. ఈసారి ఎవరిని ఎక్కించాలి, ఏం చెయ్యాలా అనేది. అందుచేత చంద్రబాబు నాయుడు గారే సీఎంగా వస్తారు. ఆయన వస్తేనే అభివృద్ధి అవుతుంది సార్, లేకపోతే కష్టం సార్. ఇద్దరిలో గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? ఏమంటే సూర్యనారాయణ రెడ్డి గారి పార్టీ ఎన్ని కొయ్యెత్తులు పెట్టినా బీజేపీ పార్టీ రామకృష్ణారెడ్డి గారు అఖండ మెజార్టీతో నెగ్గుతాడు. ఇంతకుముందు కుతుగులూరులో 3500 మెజార్టీతో ఉన్నారు వాళ్ళు. అదే మెజార్టీ అనుకుంటున్నారు వాళ్ళు. ఈ ట్రిప్ కుతుగులూరులో బిఎస్ రామకృష్ణారెడ్డి గారికి కుతుగులూరులో కనీసం తక్కువ అంటే 600 మెజార్టీ వస్తుంది వైజేపీ పార్టీని తొక్కి. సార్, అంటే ఇప్పుడు వాళ్ళు తండ్రి నుంచి కూడా టీడీపీ పార్టీలో ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు. సడన్ గా బీజేపీ పొత్తులో భాగంగా పార్టీ కండువ మారుతుంది కదా. ఏమండి, రామకృష్ణారెడ్డి గారు, మూలారెడ్డి గారు కుటుంబానికి పార్టీలతో సంబంధం లేదు ఈ నియోజకవర్గంలో. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే అదే ప్రజలకు ఇండిపెండెంట్ గా వచ్చినా గెలుస్తారు. ఇండిపెండెంట్ గా వచ్చినా అఖండ మెజార్టీతో గెలిచినాం. మళ్ళా పొత్తు ఏదో పెట్టుకున్నారో చేశారు. అదండి. సో ఈయన సూర్యనారాయణ రెడ్డి గారు ఆధీనంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏమో నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరిగిందండి? సూర్యనారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో ₹1 పని జరగలేదండి ఇక్కడ. అంత కేంద్ర ప్రభుత్వం పనులే జరిగినాయి ఇక్కడ. సూర్యనారాయణ రెడ్డి గారు సొంత ఎమ్మెల్యే కేటగిరీలో జరిగింది ఏదీ లేదు. అదండి. సార్, ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందండి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలుస్తాడండి, అఖండ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకనండి? మన జగన్ చేసి పనులన్నీ తప్పుడు పనులు అండి. ప్రజలకు ఏది కూడా కలిసి వచ్చేది కాదు. ఈ ల్యాండ్ ఈ చట్టం తీసుకొచ్చాడు. దాని గురించి ప్రజలంతా కూడా మార్పులోనే ఉన్నారు. ఇప్పుడు రేపు వద్దని ఇప్పుడు తనఖాలు పెట్టి అన్నీ అయిపోయినాయి. అతను ఇంకా ప్రజల భూమిలో తనఖాలు పెట్టుకునే స్థితికి వచ్చాడు అని చెప్పేసి జనం అనుకుంటున్నారు. రాష్ట్రం దిగజారిపోయింది అంటారు. బాగా దిగజారిపోయిందండి. అట్టడికి పోయినట్టు పోయింది. వచ్చి ట్రిప్ కూడా మళ్ళీ జగనే వస్తే ఇంక ఎందుకు పని చేయరు జనం అంతాను. అంతే. ఇప్పుడు ₹110 ఉంటుంది పెట్రోల్, రేపు పొద్దున ₹250 అవుద్ది. అన్ని చేసే కదా అతను చేయవలసింది. అంటే ఇప్పుడు ప్రజలు కూడా వనరులు రేట్లు పెరిగాయినా చూడకుండా సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపి ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు ఎంతండి? ఇంతకుముందు చంద్రబాబుని ఇచ్చే దాంట్లో 10వ వంతు లేదు ఇచ్చేదే గొప్ప. అంటే చంద్రబాబు నాయుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు. ఈయన ప్రతి చిన్నదానికి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు అంతే. దానికి కూడా ప్రజల డబ్బే ఖర్చు పెట్టి, అంతకు తప్ప మినహా ఏం జరగలేదు. సో కూటమి గెలిచే అవకాశం ఉందంటారు? గ్యారంటీగానండి. కూటమికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా
ఇక్కడే కాదు మొత్తం ప్రతి దిక్కుని కూడా గెలుస్తుందండి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కలిసిపో అది ఎంతవరకు అండి? ఆయనకంటూ ఒక పార్టీ ఉంది కదా, జనసేన పార్టీ. అవునండి, ఇలా కలవడం ఏమన్నా కరెక్ట్ అని అంటారా? కరెక్టే అండి. జనసేన పార్టీ కూడా ఎంతవరకు కొంతలో కొంత అది కూడా మెజార్టీ ప్రతి నియోజకవర్గంలోనే ఇస్తుంది, నెగ్గుతుంది. సో వీళ్ళు కూటమి గెలుస్తుంది అంటారు కంపల్సరీగా అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను మంచి చేశానని మీకు అనిపిస్తేనే నాకు ఓటేనా అంటారు. ఆయన చెప్పి అన్నీ కూడా అబద్ధాలండి. ప్రజలు నిజం అన్నది ఏది లేదు, ప్రతిదీ నిజం కింద చూపించాడు అంతే. అతను చేసిందన్నీ కూడా ప్రజలకు తెలుసండి. ఆయన చేసి పనులేటి, ఆయన చెప్పి విధానాలు ఇటు, మాటలు అన్నీ కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలించారు. అవునండి. ఆయన అంత పరిపాలన ఉందండి? ఆయనలో పదవి ఉంటుంటే ఈయన దగ్గరండి. ఆయనలో పదవి వంతు లేదు ఈయనకి, లేదు. ఈయన కోల్చుండ తప్ప కట్టడం అన్నది ఈయనకి తెలీదు. అభివృద్ధి దిశగా లేదు లేదు. ఆయన కోల్చుకుపోవట్లే తెలుసు అంతే. ఇతనికి కక్ష సాధింపులు తెలుసు. రాజశేఖర రెడ్డి అలా కాదు. ఆయన గారు చంద్రబాబు నాయుడు గారు చేసినవన్నీ కూడా ఆయన హయాంలో కూడా బలపరుస్తూ వచ్చాడు. ఆయన చేసినవన్నీ కూడా వెనకబడిపోవాలని చెప్పి, ఆ పేర్లు తీసేయాలని చెప్పి కోల్చడాలో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు అంతే. ఇతను ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? ఫైనల్ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటుంది. ఓకే అండి. మీకు మొత్తం ఏమీ లేని రాష్ట్రాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో తీసుకొచ్చాడు, కానీ చెప్పుకోలేదు. నేను ఈ పనులు చేశాను అని చెప్పి చెప్పుకోలేదు. ఈ సైకో జగన్ గాడు కూతతో 5 రూపాయలు పని చేస్తే 50 రూపాయలు పని చేసినట్టుగా చెప్పుకుంటున్నాడు అంతే. అదే అండి.